మీరు ఊహించలేకపోయారు కాదు, ఉన్నది జరిగింది చెప్తున్నాను. కాకపోతే ఇది మీరు చెప్పినది జరగాలంటే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసినట్టు బీజేపీ కూటమి ఈవీఎంలు కలిసి ఒక రాజ్యాంగాన్ని రాస్తే చంద్రబాబు గారు 10 ఏళ్ళు ఉండొచ్చు ప్రజలను నమ్మకుండా అనేది ఒకటి. కానీ బ్రదర్ నేను చెప్తున్నానంటే 10 ఏళ్ళు అవసరం లేదు, 10 నెలలు కలిసి ఉండండి చాలు. 5 నెలలు అయిపోయింది, 5 నెలలు చూద్దాం ఏం జరుగుతుందో. దాని గురించి ఎందుకు అంత లోపల 10 నెలలు చాలు ఉంటున్నా, 10 నెలలే 10 నెలలు చాలు, 10 ఏళ్ళు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలే లేదు, పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలే లేదు, శ్రీకాంత్ గారు పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలే వేరు. సుజాత గారు మాట్లాడతారు ఒకసారి. సుజాత గారు, పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలు వేరులే, ఇది శ్రీకాంత్ గారి భాష్యం. సుజాత గారు సార్, ముందు శ్రీకాంత్ గారు, ముందు పవన్ కళ్యాణ్ గారు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు అందరూ గుర్తించి ప్రశంసిస్తున్న విషయమే. అలాగే పవన్ కళ్యాణ్ గారు తను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో లేకపోయినప్పటికీ ప్రభుత్వంతో అవన్నీ చేయించుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలుపుతున్నారు. ఏదైతే తను సీఎం గా ఉంటే ప్రజలు చేయాలనుకుంటున్నారో అవన్నీ తను చేయిస్తున్నారు. అలాగే తను ఒక్క శాఖకే తను తీసుకున్న శాఖకు మాత్రమే పని అవ్వకుండా ఇటు హోంశాఖలో కానీ నిన్న మనం చూసాం వైద్య ఆరోగ్య శాఖలో కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళకి జీతాలు అందడం, కాంట్రాక్ట్ ఉద్యోగులు రావడం జరిగింది. ఆ సమస్యను కూడా విత్ ఇన్ అవర్స్ లో అది పరిష్కారం జరగడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అన్ని రకాల శాఖల నుంచి ఎక్కడెక్కడైతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి, అవన్నీ పరిష్కారం జరుగుతున్నాయి. తను ప్రజలకు ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా చేస్తున్నారండి. కాబట్టి ముఖ్యమంత్రి స్థానం ఒక్కటే తను పదవి ఆశించడం కాదు, తను చేయాలనుకున్న ప్రజా ప్రయోజనాలు నెరవేరుతుంటాయి. దానికి చంద్రబాబు నాయుడు గారి సహకారం, ఆయన అనుభవం ఇవన్నీ తీసుకుంటూ సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అది ఒకసారి చూద్దాం. ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్, మాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాం అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ అందరి బాధ్యత వాహనాల గురించి మాట్లాడటం మా మంత్రివర్గంలో ఏ శాఖ అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలైతే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి. సో చూశారు కదా, ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. మీ కార్యకర్తలు, మీ క్యాడర్స్, మీ లీడర్స్కే క్లారిటీ లేదు. మీరేంటి మరి ఎట్లా? మీ వేరుగా ఏమన్నా వేరే ఉపాధి వెతుక్కునే అవకాశం ఉందా? అంటే నిరాశపడిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు కమిటెడ్ ఉంటారులేండి. నిరాశపడిన వాళ్ళు మరి వేరే ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి కదా. ఆయన 10 ఏళ్ళు కన్ఫైన్ అయిపోతే చంద్రబాబు గారి ముఖ్యమంత్రి. జనసేనలో ఒక నైరాశ్యం అయితే వచ్చింది, మీరు ఒప్పుకోకపోయినా. సార్, పవన్ కళ్యాణ్ గారికి ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళనే గుర్తుపెట్టుకుని ఆయన ఒక 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి గుర్తించి మళ్ళీ వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఏదో ఆయన ఇది చేశారు. సో ఆయన ప్రజల గురించి అంత ఆలోచించే మనిషి కార్యకర్తల గురించి ఆలోచించడానికి నేనైతే అనుకోవట్లేదు సార్. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు కమిట్ ఉన్న పర్సన్స్ కానీ అలాగే నాయకుల దగ్గర నుంచి క్యాడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎంత న్యాయం చేస్తున్నారో కార్యకర్తలు కూడా అంతే న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ సుజాత గారు, ఉన్నాయి సార్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, సురేంద్ర నాయుడు గారు అండ్ మస్తాన్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ శాసనసభలో చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.